महागणाधिपतये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। శ్రీగురుభ్యో నమః. ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడి పుట్టినరోజు ఆ రోజు. దానినే గురు పౌర్ణమి అని కూడా అంటాం. సాయిబాబా దేవాలయాల్లో, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో, దక్షిణామూర్తి దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజున పూజా కార్యక్రమాలు చేస్తారు. మరి దానికంత ప్రత్యేకత ఏమిటి అంటే వ్యాసుడు మనకు మొదటి గురువు కాబట్టి ఆ రోజున గురు పౌర్ణిమగా అందరూ కూడా ప్రజలందరూ కూడా చేసుకుంటారు. మనకు ఆది గురువులు తల్లిదండ్రులే, అంటే మొట్టమొదటి గురువులు. మనకు అమ్మ అనే పదం నేర్పించేది తల్లి, నాన్న అనే పదం నేర్పించేది తల్లి. కాబట్టి మొట్టమొదటగా తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులే. కాబట్టి మొట్టమొదటి వాళ్ళు గురువులు తల్లిదండ్రులు. ఆ తర్వాత మనకు మార్గదర్శకత్వం, మనం ఎలా చదువుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏం చదువుకోవాలి అనే విషయాలని మనకు ఎవరైతే చెప్పుతారో, మనకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తారో వాళ్ళందరూ కూడా మనకు గురు సమానులే. చిన్నతనం నుండే మనం చెడు మార్గంలోకి వెళ్ళకుండా మనకు మార్గదర్శకత్వం చేస్తూ ఇలా వెళ్ళాలి, ఇది మంచిది, ఇది వద్దు, ఇది బాగలేదు, ఇది ఇటు వెళ్తే నువ్వు బాగుపడవురా, ఇది చదువుకో, ఇటు వెళ్ళి ఇది నేర్చుకో, ఇలా వెళ్తే నువ్వు నీకు జీవితంలో మంచిగా సక్సెస్ అవుతావు నువ్వు అని చెప్పి వెన్నంటి ఉండేవాడు గురువు. కాబట్టి అలాంటి గురువులందరినీ కూడా ఆ గురు పౌర్ణమి రోజున మనం పూజించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పాఠశాలకు వెళ్ళిన తర్వాతనే పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేస్తున్నారు. పాఠశాలల్లో మనకు బీజాలు పడతాయి మంచికి చెడుకి. మనము ఉన్నత చదువులు చదువుకొని ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తాం. కానీ గురువులు మాత్రము మన తర్వాత తరాలకు, మన తర్వాత వారికి ఇలా పాఠాలు చెప్పుకుంటూనే ఉండి వాళ్ళు అక్కడే ఉంటారు. కొందరు గురువులు ఇప్పటికీ రోజు గడవని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి గురు పౌర్ణమి రోజున మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకి అవసరమైనది ఏదో తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అంటే గురువుకి ఎలాంటి దక్షిణ సమర్పించుకోవాలి, గురువుని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే, మహాభారతంలో ద్రోణుడి దగ్గర కౌరవులు పాండవులు అందరూ కూడా శిష్యరికం చేశారు. శిష్యరికం పూర్తి అయిన తర్వాత కౌరవులు తమ స్తోమతకు తగ్గట్టు గురుదక్షిణలన్నీ కూడా సమర్పించుకున్నారు. గురువుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి గురువుగారు, మేము కూడా ఏవైనా గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాము, మీకు ఏం కావాలి చెప్పండి, మేము ఏదైనా తీసుకొస్తామని చెప్పి అడిగారట. అప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు, పాండవులారా, నేను ద్రుపద మహారాజు ఇద్దరము కూడా ఒకే గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాము. ఆ స్నేహముతోటి ద్రుపదుడు ఒకనాడు నాకు మాట ఇచ్చాడు, నీకు ఎప్పుడు ఆపద సమయంలో నా దగ్గరికి వస్తే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను మిత్రమా అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో ఒకనాడు నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ద్రుపద సహాయం చేయమని అడిగాను. అప్పుడు ఆ ద్రుపదుడు రాజు కాబట్టి అహంకారముతో ఇచ్చిన మాట మర్చిపోయాడు. దానితో నేను శపథం చేసి వచ్చాను, నీవు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి నిన్ను నా కాళ్ళ దగ్గరికి చేర్చుకుంటాను, కాళ్ళ దగ్గర పడేసుకుంటానని చెప్పి శపథం చేసి వచ్చాను. అది ఇప్పటికి కూడా నెరవేరలేదు అని చెప్పాడట. తన గురువు గారి మనసు తెలుసుకున్నటువంటి పాండవులు అర్జునుడిని పంపారు. అర్జునుడు ఆ ద్రుపద రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే తన బాణాలతోటి అందరినీ కూడా కింద పడేశాడు. ద్రుపదుడి దగ్గరికి వచ్చాడు, యుద్ధం చేసినట్టు చేసి ఆ ద్రుపదుడిని కట్టేశాడు. కట్టిపడేసి తన గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి కాళ్ళ మీద పడేశాడట. ద్రుపదుడు కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ద్రుపదుడిని చూశాడు ద్రోణుడు. చూసి, వచ్చింది ఎవరు? ఓహో, ద్రుపద మహారాజు గారా, మీరేమిటి నా కాళ్ళ దగ్గరకు వచ్చారు, ఈ నీచుడి కాళ్ళ దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు ఆ ద్రుపదుడు పశ్చాత్తాపడ్డాడు. మిత్రమా, నేను చేసిన తప్పు క్షమించు అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరికి పోయారు. మిత్రులు ఇద్దరు కూడా ఒక దగ్గరకు వచ్చి కలుసుకున్నారు. ఇటువంటి గొప్ప గురుదక్షిణ తెచ్చినటువంటి పాండవులందరినీ చూస్తూ ద్రోణుడు ఎంతో సంతోషించాడంట. పాండవులారా, నా జీవితంలో మర్చిపోలేనటువంటి గురుదక్షిణ సమర్పించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడట. అంతేకాకుండా సాందీపుడి దగ్గర శిష్యరికం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చనిపోయినటువంటి సాందీప మహర్షి యొక్క కుమారుణ్ణి స్వర్గం నుంచి తీసుకొచ్చి మళ్ళీ సాందీప మహర్షికి అప్పచెప్పాడట. అంటే గురువు భగవంతుణ్ణి కూడా కంట్రోల్ చేసేవాడు,
అంటే భగవంతుని కూడా ఆపగలిగే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. భగవంతునికి కోపం వచ్చిందనుకోండి, మనం ఆరాధిస్తే, ఆయన స్తోత్రం చేస్తే ఆయన ఊరుకుంటాడు. కానీ గురువుకి కోపం వస్తే అలా ఉండదు. కాబట్టి ఎవరికైతే గురువు అనుగ్రహం ఉంటుందో, మనకు ఒక సామెత ఉంది, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ అంతా కూడా గురుముఖత విద్య కాదు. ఏదో పాఠాలు చెప్పాలని గురువులందరూ పాఠాలు చెప్తున్నారు, విద్యార్థులందరూ కూడా ర్యాంకుల కోసం ఆ కుస్తీలు పడుతున్నారు, బట్టీలు పడుతున్నారు. కానీ అది విద్య కాదు. గురువు చెప్పింది మాత్రమే విని గురువు ఏదైతే చెప్తాడో అది మాత్రమే విని, ఆ గురు ద్వారా ఏదైతే మనకు వస్తుందో, విద్య వస్తుందో, అది మాత్రమే మనకు ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఏ విధంగానైతే మహాభారతములో కౌరవులు పాండవులు గురుదక్షిణ సమర్పించుకున్నారో, ఏ విధంగానైతే సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురువుకు దక్షిణ సమర్పించుకున్నాడో, అలా గురువుకి సంతోషకరమైనటువంటి దక్షిణ అంటే అదేదో ధనము కాదు, ద్రవ్యం కాదు, ఆయన చెప్పినది నడుచుకొని మనము ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే చాలు, గురువు సంతోషిస్తాడు. అటువంటి గురువుని పూజించుకోవడానికి మనకున్న ఒకే ఒక్క రోజు ఆ గురు పౌర్ణిమ. ఆ రోజున గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పాదాలు కడిగి మంచిగా ఆ నీళ్ళు నెత్తిలో చల్లుకోండి, చాలు, మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి అందరూ కూడా తమ గురు పౌర్ణమి నాడు, అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఈ జూలై 10వ తారీఖు నాడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి వస్తుంది. ఆ రోజున అందరూ కూడా మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కూడా ఒకసారికి నమస్కారం చేయండి, వాళ్ళకు కుదిరితే వాళ్ళకి ఏవైనా కానుకలు సమర్పించండి.